మీరు అన్నట్టు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అదే డిన్నర్కి అటెండ్ అయ్యారని కూడా వాళ్ళ మీద కేసీఆర్ గారు నజరు ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా కేసీఆర్ గారు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారని, సో అదే సందర్భంలో ఈ 22A బాధితులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి పూర్తిగా ఆ బాధ్యతలన్నీ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా చూసి ఆ ఇష్యూస్ అన్ని కూడా చూడమని చెప్పని మన హరీష్ రావు గారిని ఆదేశించారని, దాని ప్రకారంగానే ఆయన మన బీఆర్ఎస్ భవన్ లో ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఇస్తాం మేము, తర్వాత ఏ ప్రాంతాల్లో ఎంతమంది బాధితులు ఉన్నారు ఏంటి ఆ వివరాలన్నిటిని కూడా మా దగ్గరకు వచ్చి నమోదు చేసుకోండి, మేము ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పని అన్నారు. ఇది చూస్తే మనం చాలా రోజులుగా మనం 22A మీద మనం డిస్కస్ చేస్తున్నాం. దాదాపుగా ఏంటంటే ఏ ప్రాంతంలో చూసినా కూడా లక్షలాది మంది, ఇది నిన్నటికి నిన్న మళ్ళీ తాజాగా వచ్చింది ఏంటంటే ఒక దీనికి సంబంధించి దాదాపుగా 700 ఫ్లాట్లు 700 కుటుంబాలు ఉంటున్నటువంటి ఇది ఎప్పుడో రిజిస్ట్రేషన్స్ అయిపోతే అందులో లెఫ్ట్ ఓవర్ ఒక రిజిస్ట్రేషన్ ఉంటే అతను దీనికోసం రిజిస్టర్ చేయించుకోవడానికి వెళితే అబ్బాయి మీది దీంట్లో ఉందని చెప్పేసరికి అతను సన్ అయిపోయి మన స్టూడియోకి వచ్చి చెప్పినటువంటి మాట 700 కుటుంబాలు. ఇట్లా చూసుకుంటూ పోతే అనేకమైనటువంటివి ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా వాళ్ళు దాని మీద చాలా పెద్ద ఎత్తున యాజిటేట్ చేయాలని చెప్పని వాళ్ళు ఇది గనక రోల్ బ్యాక్ చేయకపోయినట్లయితే, అంటే పూర్వస్థితికి గనక రాకపోయినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో ఇది ఒక మహోద్ర ఉద్యమంగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పరిణామాలన్నిటినీ కూడా ఆ వివరాలన్నిటినీ కూడా కేసీఆర్ గారు తెప్పించుకొని ఆయన డీప్ గా స్టడీ చేస్తున్నారు అనేటువంటిది మనకు ఒక సమాచారం ఉంది. అది అలా ఉంటే కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు అంటే కాంగ్రెస్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లిస్టులో ఈ జీవన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా టోటల్ గా కలిపితే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో చేరిపోయినా మొత్తం ఒక 15 పేర్లు కనిపిస్తా ఉన్నాయి. ఈ 15 మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళుగా చెప్తా ఉంటే ఇంకా చాలా మంది అసంతృప్తివాదులు ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఒకవేళ ఈ 15 మందో ఎవరో లెటర్స్ అజ్యూమ్ రిజైన్ చేసినంత మాత్రంలో అది సర్కార్కి రేవంత్ రెడ్డి సర్కార్ గారికి ఏదో ఇబ్బంది వస్తుందని అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ 10 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని కోర్టులకు వెళ్ళటం, స్పీకర్ నోటీసులు ఇవ్వటం, స్పీకర్ మాట్లాడటం, వాళ్ళంతా ప్రస్తుతం తటస్థవాదులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అని అనుకోవాలి. సో వాళ్ళు ఉంటారు, ఇటు 15 మంది వచ్చినా అటు 10 మంది రెడీగానే ఉంటారు. వాస్తవానికి వాళ్ళకి కావాల్సినటువంటి బలం ఏంటంటే ఒక 60 మంది ఉంటే సరిపోతుంది, కానీ 66 మంది ఉన్నారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అతనితో కూడా కలుపుకుంటే మొత్తం 67 మంది అవుతారు. సో ఈ 10 మందిని కూడా కలుపుకుంటేనేమో 76 మంది అవుతారు. కాబట్టి ప్రభుత్వానికి వచ్చినటువంటి డోకా అయితే ఏమి లేదు, కానీ మొత్తం అసంతృప్తి అంతా కూడా చుట్టూ తిరుగుతుంది. ఏంటంటే పొంగులేటి చుట్టూ రెవెన్యూ శాఖ మంత్రి, భూముల ఫైళ్లు, కాంట్రాక్టర్ బిల్స్, హౌసింగ్, రెవెన్యూ వ్యవహారాలు, ఈ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకునేటువంటి అంశాలు, వీటన్నిటి మీద మాత్రం ఈ చాలా మంది ఎమ్మెల్యేలు పూర్తిగా వాళ్ళు చాలా ఇదిగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. మరి ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక వార్నింగ్ బెల్స్ అని చెప్పనే చెప్పాలి, అది ఏమీ అవ్వదు అనుకోవడానికి కాదు. సో దీని మీద కొంతమంది ఏంటంటే కేంద్రానికి కూడా, అంటే వాళ్ళ హైకమాండ్కి కూడా ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా, గ్రీవెన్సెస్ అన్ని కూడా చెప్తున్నారని, రేపు రేవంత్ రెడ్డి రాగానే ముందుగా ఆయన ఈ డ్యామేజ్ కంట్రోల్ కనుక ఆయన తీసుకోకపోయినట్లయితే, చర్యలకు ఉపక్రమించకపోయినట్లయితే ఈ 22Aకి సంబంధించినటువంటి అంశాన్ని సిన్సియర్గా, అంటే ఏమన్నారు ఇప్పుడు 2 రోజుల్లో పరిష్కరించేస్తాం అన్నారు. ఆ 2 రోజులైపు 4 రోజులైంది. 4 రోజులలో కూడా ఒక్క ఫైల్ కూడా క్లియర్ అయినట్టుగా లేదు. సో దాని మీద కూడా మళ్ళీ జనం రగిలిపోతున్నారు. సో పబ్లిక్ ని మిస్లీడ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పనవసరం లేదు, దట్టు ఇన్ తెలంగాణ. కాబట్టి సిన్సియర్ గా వాళ్ళు దీన్ని రోల్ బ్యాక్ చేస్తారా, లేదు ఇంకా దానికి మళ్ళీ ఇంకొకటి ఏదన్నా ఆలోచిస్తారా అనేది ఆయన వెనక్కి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు తనని యుఎస్ పర్యటన ఇది చేయటం అనేది కూడా ఒక రకంగా కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారమే. సో ఇది మొత్తంగా ఓవరాల్ గా చూద్దాం. పురుషోత్తమరావు గారు, మీరు ఎలా చూస్తారు ఈ 22A వివాదాన్ని? మీ అబ్జర్వేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏలు పెట్టాలి ఎక్కడ ఏం చేయాలి అంటే కనిపిస్తుంది. అంటే నేను యాజ్ ఏ ఒక మురుగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నేను పొలిటికల్ లీడర్ రాలే కాబట్టి. కానీ నిజంగా ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండాలి. ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెట్టే విధంగా ఇప్పుడు ఏదైతే పెట్టిందో ప్రభుత్వం సమస్యలు తెచ్చిపెట్టడం, సమస్యలు తెచ్చి దాని పరిష్కారానికి ప్రజలంతా వాళ్ళ దగ్గర పోవడం, ఇది పద్ధతి కాదనేది నా పర్సనల్ అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తమరావు గారు. ఇక మరో అంశమైనటువంటి ఏపీలో హాట్ టాపిక్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సంచలన ట్వీట్ ఏదైతే ఉందో దాని గురించి చర్చించే ముందు స్మాల్ బ్రేక్.